హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మోహన్ బాబు గారు మరోసారి తెరపైన విలన్ రోల్లో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది సార్. అంటే అది కూడా చిరంజీవి గారి సినిమాలో కనిపించబోతున్నారంటూ కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. అది శ్రీకాంత్ వదిలే గారి డైరెక్షన్ లో రాబోతున్న వీళ్ళ కాంబినేషన్ లో మరి మోహన్ బాబు గారు విలన్ గా కనిపించబోతున్నారు. ఈ న్యూస్ లో నిజం ఉందా? మరి ఉంటే ఎలా ఉంటుంది? ఎందుకంటే ఆల్రెడీ విలన్ రోల్ తో స్టార్ట్ చేశారు తన జర్నీని. మరి మీరేం చెప్తారు సార్ ఈ న్యూస్ కి సంబంధించి? అంటే మోహన్ బాబు విలన్ రోల్తో మొదలు పెట్టలేదండి కెరియర్. ఆయన హీరోగానే ఎంట్రీ ఇచ్చాడు. కాకపోతే నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ అది. నెగిటివ్ షేడ్స్ నుంచి పాజిటివ్గా మారే క్యారెక్టర్లో చేశాడు మోహన్ బాబు స్వర్గం నరకం సినిమాలో. స్వర్గం నరకం కంటే ముందు అంటే ఆయన ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది స్వర్గం నరకం, కానీ అంతకుముందు 3-4 సినిమాల్లో ఆయన దర్శనం ఇచ్చాడు. అల్లూరి సీతారామరాజు సినిమాలో కూడా కనిపిస్తాడు మోహన్ బాబు. అంటే విజయ నిర్మల గారిని పెళ్లి చేసుకోబోయే పెళ్లి కుమారుడిగా కనిపిస్తాడు, కానీ ఆ పెళ్లి జరగదు. ఆవిడ చనిపోతుంది గంపలో ఉండగానే. అలా ఆశ్చర్యంగా లేచి నిలబడేటువంటి క్యారెక్టర్లో కనిపిస్తాడు మోహన్ బాబు. అలాగే కన్నవారి కలలు అని శోభన్ బాబు గారి సినిమా ఒకటి ఉంది. దాంట్లో ఎయిర్పోర్ట్లోంచి బయటకు వస్తున్న శోభన్ బాబుతో పాటు పక్కన కొలీగ్, 2-3 కొలీగ్స్ ఉంటారు వెనకాల. అందులో ఒక క్యారెక్టర్లో మోహన్ బాబు కనిపిస్తాడు. అలా అంటే అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాడు ఆయన. అడపాదడపా పాత్రలు వేసేవాడు. ఆ విధంగా కనిపిస్తాడు. ఆ తర్వాత ఆయన పూర్తి స్థాయిలో అంటే స్వర్గ నరకం సినిమాలో నిజానికి ఆ క్యారెక్టర్కి వేరే నటుడు అనుకున్నాడు దాసరి గారు. అనుకున్నాడు, కమిట్ అయిపోయింది. అయినప్పటికీ చివరి ఆశ అంటే జనరల్గా మనకి దింపుడు కళ్ళెం ఆశ అంటారు. అలా ఆయన విజయవాడ వెళ్ళాల్సిన బస్సులో ఆయన రాలేదు. అయినప్పటికీ విజయవాడ వచ్చేసాడు. వచ్చేసి ఎదురు చూస్తున్నాడు. ఆ నటుడు రాకపోతే తనకి అవకాశం రావచ్చు కదా అనేటువంటి ఒక హోప్తో. అనుకున్నట్టుగానే అతను సెట్ అవ్వలేదు. దాసరి గారు అనుకున్నటువంటి నటుడు వెంటనే ఈయన్ని పిలిచి ఈయనకి ఆ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ సినిమాలో నిజానికి మోహన్ బాబు కంటే కూడా ఈశ్వర్రావుకు పేరు ఎక్కువ వచ్చింది. ఈశ్వర్రావు సెటిల్ అవుతాడు, మోహన్ బాబు ఇంటికి వెళ్ళిపోతాడు అన్నట్టుగా జనాలు మాట్లాడుకున్నారు. కానీ విచిత్రంగా భలే దొంగలు అనే సినిమా, కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్ట్ చేసినటువంటి భలే దొంగలు సినిమాలో ఈయనకి మంచి క్యారెక్టర్ పడింది. నిజానికి స్వర్గం నరకం అనేది మొదటి సినిమాయే, కానీ మోహన్ బాబుని ప్రపంచానికి ఎలివేట్ చేసి చూపించిన ఘనత డెఫినెట్గా దాస్ గారికే దక్కుతుంది. అంటే దాస్ గారి దగ్గర కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు అతను. అందుకని ఆ క్యారెక్టర్ మోహన్ బాబు అయితే బాగానే ఉంటుందని తీసుకున్నాడు ఆయన. ఈ భక్తవత్సలం నాయుడిని మోహన్ బాబుగా మార్చింది దాసరి గారు అయితే, ఆ మోహన్ బాబుని ప్రపంచానికి కనెక్ట్ చేసిన వాడు కేఎస్ఆర్ దాస్ గారు. ఆ సినిమాలో ఒక ఊతపదం కూడా పెట్టాడు అండి, షక్కర్మే రక్కర్ ఇలాంటి ఊతపదం ఒకటి పెట్టి మొత్తానికి అతను జనం దృష్టిలో పడేలాగా చేశాడు ఆయన. అందులో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాజిటివ్ క్యారెక్టరే భలే దొంగల్లో కూడా. ఆ తర్వాత అదే దాస్ గారు దొంగలకు దొంగ సినిమాలో కృష్ణ గారి తమ్ముడు క్యారెక్టర్లో తీసుకున్నాడు. అది కూడా మంచి క్యారెక్టర్. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు 16 ఏళ్ల వయసు ఈ సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ ఇస్తూ ఎంకరేజ్ చేశాడు ఆయన. అలా నెమ్మదిగా ఎదుగుతూ ఉన్నటువంటి క్రమంలో విలన్ గాను, కామెడీ విలన్ గాను, అంటే మోహన్ బాబు మెయిన్ విలన్గా చేయటం కంటే కూడా విలన్ కుమారుడిగా, అంటే రావు గోపాలరావు గారు మెయిన్ విలన్ చేస్తే ఆ పక్కన ఆయన కుమారుడిగా పిల్ల విలన్గా కనిపించేవాడు ఆయన. ఆ సందర్భంగా కొంత కామెడీ జనరేట్ అయ్యేది. కామెడీ ప్లస్ విలని రెండు కలిపి నడపడం ద్వారా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు ఆయన. తర్వాత తెలుగులో మొట్టమొదటిసారి పొయిటిక్ విలని చేసినవాడు మోహన్ బాబు. పొయిటిక్ విలని అంటే గోరంత దీపం అనే సినిమాలో ఆయన విలన్ క్యారెక్టరే, కానీ ఆ క్యారెక్టర్లో చాలా కళాత్మక హృదయం ఉంటుంది. అలాగే అతను పొయిటరీని విపరీతంగా ప్రేమించేటువంటి ఒక డాక్టర్ రోల్లో కనిపిస్తాడు, కానీ అతనిలో కూడా దుర్మార్గ భావనలు ఉంటాయి. అవి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయటానికి లీడ్ చేస్తాయి అనేది ఆ కథ. ఆ క్యారెక్టర్లో ఆ పొయిటిక్ విలనీని చాలా బాగా ప్రదర్శించాడు ఆయన పిబి శ్రీనివాస్ గారి సహకారంతో. అంటే ఆ పొయిటరీ వచ్చినప్పుడు శ్రీనివాస్ గారు గాత్రధారం చేశారు. ఆ విధంగా పొయిటిక్ విలని అనేది తెలుగు సినిమాలో ఆ తర్వాత లేదు, అంతకు ముందు లేదు. అలా మోహన్ బాబుకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి విలన్గా.
ఇలాంటి మోహన్ బాబు హీరోగా అంటే 'ప్రతిజ్ఞ' సినిమాతో తన్ని తాను హీరోగా మలుచుకున్నాడు. అంతకుముందు దాసరి గారు 'కేటుగాడు' అనే సినిమాలో ఆయన్ని పూర్తి స్థాయి హీరోగా మార్చాడు. మార్చిన తర్వాత ఈయన 'ప్రతిజ్ఞ' సినిమాతో తన బ్యానర్ ప్రారంభించి, ఆ బ్యానర్‌లో తను హీరోగా మొదలుపెట్టిన తర్వాత, అక్కడి నుంచి విలన్ క్యారెక్టర్‌లు చేయను అని చెప్పాడు. చెప్పి అలా వరుసగా సినిమాలు తీస్తున్న టైంలో ఫెయిల్యూర్స్ వచ్చినాయి. ఈ ఫెయిల్యూర్స్ వచ్చిన సందర్భంగా ప్రొడ్యూసర్‌గా ఆపాడాయన. ఆపి నేను మళ్ళీ విలన్ వేషాలు వేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఒక ప్రకటన చేశాడు. చెయ్యగానే మళ్ళీ పెద్ద ఆఫర్‌లొచ్చినాయి. 'మంచు దొంగ' సినిమాలో చిరంజీవితో విలన్ ఆయనే. ఆ తర్వాత 'దొంగరాముడు' అనే సినిమా బాలకృష్ణది. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్‌లో చలసాని గోపి గారి సినిమా అది. దానిలో విలన్‌గా మోహన్ బాబుకి మంచి పేరొచ్చింది. నిజానికి ఆ సినిమాలో బాలకృష్ణ వీళ్ళందరికంటే కూడా మోహన్ బాబుకే పేరొచ్చింది. మోహన్ బాబు చేయటం వల్లనే ఆ సినిమాకి కొంత నిండుదనం వచ్చింది అన్న పద్ధతిలో బయట టాక్ నడిచింది. ఆ తర్వాత చిరంజీవితో వరుసగా సినిమాలు చేశాడు ఆయన విలన్‌గా. చేస్తూ నడుస్తున్నటువంటి టైంలో 'మోహన్ లాల్' సినిమా ఒకటి, మలయాళం సినిమా ఒకటి రీమేక్ రైట్స్ కొన్నాడు. కొని దాన్ని తెలుగులో తీయాలనుకున్నప్పుడు 'నందమూరి బాలకృష్ణతో అయితే అలా ఉంటుంది' అని అనుకున్నాడు తను. ఓకే. 'లక్ష్మీ ప్రసన్న' బ్యానర్‌లోనే బాలకృష్ణతో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్‌లో సినిమా అనేది అనుకుని, ఆ తర్వాత ఆయన కొంచెం బిజీగా ఉండటం బాలకృష్ణ గారు, దాంతో ఆ క్యారెక్టర్ నువ్వే చేసేయొచ్చు కదా అని రాఘవేంద్రరావు గారు అనటం, ఫైనల్‌గా 'అల్లుడు గారు' సినిమా తనే చేశాడు. ఆ సినిమా మీద ఆయనకి చాలా డౌట్స్ ఉన్నాయి. అది ఆడకపోతే ఇంక జీవితంలో హీరో చేయకూడదు అనేటువంటి ఒక నిర్ణయంతో చేసిన సినిమా అది. లక్కీగా ఆ సినిమా ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యి అది హిట్ అయింది. హిట్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా 'అసెంబ్లీ రౌడీ' ఇవి పడిపోవడంతో మళ్ళీ ఆయన హీరోగా స్థిరపడ్డాడు. ఇంక మళ్ళీ విలన్ వైపు చూడలేదు. అలా ఆయన కెరియర్‌లో హీరోగా మొదలై, విలన్ అయి, మళ్ళీ హీరో అయి, మళ్ళీ విలన్ అయి, ఇలా నడుస్తూ వచ్చింది. హ్మ్. ఈ మధ్య కాలంలో మళ్ళీ మోహన్ బాబు గారు కొంత ఆడియన్స్‌కి దూరమైనటువంటి పరిస్థితే చూస్తున్నాం మనం. అవును. అంటే రకరకాల కారణాలు, ఆయన ఇతర కార్యక్రమాల్లో బిజీ అవ్వటం, ఆయన మోహన్ బాబు యూనివర్సిటీ కార్యక్రమాలు, అలాగే కుటుంబ సంబంధమైనటువంటి బాధ్యతలు, బరువులు, ఇలా ఆయన ఇతర ఏరియాల్లో ఎంగేజ్ అయిపోవడంతో సినిమా వైపు కొంత ఆయన ఫోకస్ తగ్గింది. మధ్యలో ఆయన చేసిన 2, 3 ప్రయత్నాలు కూడా వికటించినాయి. చివరిగా చేసి అంటే ఒక ప్రయోగాత్మక చిత్రంగా చేసినటువంటి సినిమా కూడా వర్కౌట్ అవ్వలేదు. 'సన్ ఆఫ్ ఇండియా'. 'సన్ ఆఫ్ ఇండియా' ఇబ్బంది పెట్టింది కమర్షియల్‌గాను, అన్ని విధాలుగాను. దానికి ముందు చేసిన సినిమా కూడా వర్కౌట్ అవ్వలేదు. అందుకని ప్రస్తుతం నటుడిగా నిజానికి ఆయన క్యారెక్టర్ ఇస్తే చేయడానికి సిద్ధమే అని చాలా సందర్భాల్లో చెప్పాడు. హ్మ్. చాలా వేదికల మీద ప్రాపర్ విలన్ క్యారెక్టర్‌తో ఎవరైనా నన్ను అప్రోచ్ అయితే చేయటానికి నాకు అభ్యంతరం లేదన్నాడు. నిజానికి ఆయన రాజమౌళి 'యమదొంగ' సినిమాలో యముడు క్యారెక్టర్ యాక్సెప్ట్ చేశాడు. అంతకుముందు 'కెఎస్ రామారావు' గారి సినిమాలో ప్రభాస్‌తో చేశాడాయన. కాకపోతే అవి కొంచెం ప్రాణ్ తరహా క్యారెక్టర్లు. అంటే ప్రాణ్, సత్యనారాయణ ఇలాంటి వాళ్ళు చేసే క్యారెక్టర్లు మోహన్ బాబుతో చేయించారు. 'యమదొంగలో' కావచ్చు, 'బుజ్జిగాడు' ప్రభాస్‌తో 'కెఎస్ రామారావు' గారు చేసిన సినిమా. పూరి జగన్నాథ్ అవును. డైరెక్టర్. ఆ సినిమాలో మోహన్ బాబు గారు కనిపిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన విలన్‌గా చేయాలి అనే ఆకాంక్ష ఈ మధ్య కూడా మాట్లాడాడు ఆయన. ఓకే. అందుకని చిరంజీవితో విలన్‌గా చేయటం అనేది మళ్ళీ ఆయనకి అంటే సెకండ్ ఇన్నింగ్స్ అనలేం. సెకండ్ ఇన్నింగ్సు, థర్డ్ ఇన్నింగ్సు ఇలాంటి మాటలు మోహన్ బాబుకి కుదరవు. మళ్ళీ ఒక్కసారి ప్రపంచం నిజానికి అలాంటి నటుడితో విలనీ చేయించటం, దానికి ఇండస్ట్రీ మద్దతు పలకటం అనేది అవసరం కూడా. అలాంటి విలన్ లేడిప్పుడు. చాలా సందర్భాల్లో అనిపిస్తుంది. 'ఎన్టీ రామారావు' గారు కూడా చాలా పవర్‌ఫుల్ విలనీ చేయగలిగిన నటుడు. ఆయన హీరో అయిపోవడంతో విలన్ క్యారెక్టర్లు చేయలేకపోయాడు. కానీ మధ్య మధ్యలో ఆయన చేసిన కొంచెం విలనిష్ టచ్ ఉన్నటువంటి క్యారెక్టర్లు 'భలే తమ్ముడు' సినిమాలో రెండో క్యారెక్టర్. అందులో విలన్ ఇది ఉంటుంది. ఆ క్యారెక్టర్‌లో ఆయన విలన్ క్యారెక్టర్ చేస్తే ఏ రేంజ్‌లో ఉంటుంది అనేది అర్థమవుతుంది ప్రపంచానికి. అలాగే ఆయన
విడిగా చూస్తే ఆయన దుర్యోధనుడు గాను, రావణ బ్రహ్మ గాను, ఇలా రకరకాల కీచకుడు గాను, ఇలా రకరకాల పాత్రల్లో కనిపించాడు. హ్మ్. ఆయనలో విలనీ అద్భుతంగా పలుకుతుంది. కానీ ఆయన మెయిన్ స్ట్రీమ్ హీరో, సూపర్ స్టార్ అవటం వలన ఆయన కాన్సంట్రేట్ చేయలేదు గానీ, మోహన్ బాబు పవర్‌ఫుల్ విలనే. మోహన్ బాబు డెఫినెట్‌గా పవర్‌ఫుల్ విలను. పవర్‌ఫుల్ విలన్ అవసరం ఉంది. అంటే ఆ రోజుల్లో నాగేశ్వరరావు, రామారావుల మీద ఆ మాట ఉండేది. ఆయన కామెడీ చేయగలడు నాగేశ్వరరావు. ఆయన అద్భుతమైన కమెడియన్ కావాల్సినోడు హీరో అయిపోయాడు. ఈయన అద్భుతమైన విలన్ కావాల్సినోడు హీరో అయిపోయాడనేది చర్చ జరిగేది వీళ్ళ మధ్య. అలా ఒక పవర్‌ఫుల్ విలన్ అవసరం ఇండస్ట్రీకి. పైగా డైలాగ్‌తో కనెక్ట్ అయ్యి, అంటే డైలాగ్‌ని అర్థం చేసుకొని తనదైన మాడ్యులేషన్‌లో చెప్పి, జనరంజకంగా నడపగలిగినటువంటి విలనీ చేయగలిగినోడు మోహన్ బాబు. అది ఆయన ఏదైనా సరే కామెడీ విలనీలో డైలాగ్‌ని ఒక ప్రత్యేకమైన విరుపుతో చెప్తాడు. 'దేవత' సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఆయన అంటే ఆస్తి పంపకాలకు సంబంధించి రావుగోపాలరావు దగ్గర పంచాయతీ పెడుతుంది వీళ్ళ నాయనమ్మ హ్మ్. నిర్మల గారు. పెట్టినప్పుడు ఆస్తి, పాస్తి, ఆస్తి నాకిచ్చేసి పాస్తి బామ్మకిచ్చేయి ఇలాంటి ఒక డైలాగ్ ఉంటుంది. దానికి ముందు ఇతని గురించి ఊళ్ళో వాళ్ళందరూ కంప్లెయింట్లు చెప్తారు రావుగోపాలరావు. చెప్పిన ప్రతిసారి కెమెరా ముందుకు అలా సడన్‌గా వచ్చి, ఆ దుర్మార్గుడిని నేనే, ఆ కేటుగాడిని నేనే అని చెప్తూ ఉంటాడు. హ్మ్. ఇలాంటివి ఆయన బాగా అలరించగలడు. అంటే ఆ క్యారెక్టర్‌లో డైరెక్టర్ ఏం కోరుకుంటున్నాడో, ఆ క్యారెక్టర్ నుంచి ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది పట్టుకుని, ప్రాపర్‌గా డెలివరీ చేయగలిగినటువంటి నటుడాయన. అందుకని విలనీ చిరంజీవి లాంటి హీరోతో ఆయన విలన్‌గా చేస్తే డెఫినెట్‌గా ఆయనకి అవకాశాలు అంటే అవకాశాలంటే మళ్ళీ ఆయనతో విలన్ క్యారెక్టర్లు చేయించడం కోసం చాలామంది క్యూ కట్టేటువంటి ఛాన్స్ ఉంది. మోహన్ బాబు గారు మళ్ళీ నటుడిగా బిజీ అయిపోతాడు. డెఫినెట్‌గా ఇది జరిగితే అంటే ఇప్పటివరకు అధికారిక సమాచారం ఏం లేదు. హ్మ్. స్పెక్యులేషను బయటకు ఒక రూమర్ లాగా వచ్చిందది. ఆ సినిమాకి నాని ప్రొడ్యూసర్. కాబట్టి అధికారిక వార్త అయితే మనం ఆనందపడాల్సిన సందర్భమే ఇది. హ్మ్. నటుడిగా మోహన్ బాబు బిజీ అవ్వటం అవసరం. అలాంటి డిక్షన్ ఉన్నటువంటి నటుడు ఇంకొకళ్ళు కనిపించరు ఆ తర్వాత. అంటే ఆ జనరేషన్‌లో అందరూ డైలాగ్ మీద పట్టున్నటువంటి విలన్లు ఉండేవాళ్ళు. మోహన్ బాబు గారికి అభిమాన నటుడు నాగభూషణం. నాగభూషణం గారి విలనీని, ఆయన డైలాగ్ విరుపుని ఈయన అభిమానించేవాడు. దాన్ని తను అడాప్ట్ చేసుకున్నాడు. ఆ అడాప్షన్ కనిపిస్తుంది. అలాగే ఆయన 'భలే దొంగలు' సినిమాలో నాగభూషణంతో కలిసి నటించే క్యారెక్టర్ దొరికింది ఆయనకి.